This video is brought to you by AKSIAS. సో నెక్స్ట్ మనకు పార్ట్ 3 అండి. సో పార్ట్ 3 కింద మనకు 1,50,000 క్రోర్స్ అనేవి కేటాయించబడ్డాయి. సో ఇవి ప్రధానంగా అగ్రి ఐలటికి సంబంధించినటువంటి కేటాయింపులు అండి. వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడం కోసం దీన్ని ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులు కేటాయించారు, ఈ ఫండ్స్. సో ఇందులో ఫస్ట్ వన్ 1,00,00,000 కోట్లను అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లోన్స్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వ్యవసాయ యంత్రాల కోసం, వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం కానీ, ట్రాక్టర్ల కొనుగోలు కోసం కానీ, రైతులకు రుణాలు ఇవ్వడం కోసం 1,00,000 కోట్లను బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడం కోసం కేటాయించడం జరిగింది. సో తర్వాత ఒక 10,000 కోట్లు, ఒక 10,000 క్రోర్స్ అనేవి మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అన్నాం. మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్కు రుణ సౌకర్యాలు కల్పించడం కోసం ఖర్చు చేయబడుతుంది అన్నారు. అంటే చిన్న తరహా ఆహార ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ వాటికి రుణ సౌకర్యం కల్పించడం కోసం, రుణాలు ఇవ్వడం కోసము 10,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. ఇది కూడా బ్యాంకుల ద్వారానే ఈ సంస్థలు లబ్ధి పొందే విధంగా. తర్వాత ఒక 20,000 కోట్లను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు రుణాలు అందించడం కోసము ఇవి ఖర్చు చేయబడతాయి ఇవని కేటాయించారు. తర్వాత 15,000 కోట్లు పశు సంరక్షణ కోసము, పశుపోషణ అభివృద్ధి కోసము రుణ సౌకర్యాలు కల్పించడం కోసము, పాడి పరిశ్రమకు రుణ సౌకర్యాలు కల్పించడం కోసం 15,000 కోట్లను కేటాయించడం జరిగింది. తర్వాత ఒక 4,000 కోట్లను హెర్బల్ కల్టివేషన్ను ప్రమోటింగ్ చేయడం కోసం, ఏంటండి హెర్బల్ కల్టివేషన్ను ప్రమోటింగ్ చేయడం కోసం ఒక 4,000 కోట్లు ఖర్చు చేయబడుతున్నాయి. తర్వాత ఒక 500 కోట్లు తేనెటీగల సంరక్షణ కోసం, తేనెటీగల పెంపకం, తేనెటీగల సంరక్షణ కోసము మనకు ఒక 500 కోట్లు అనేటువంటివి ఖర్చు చేయబడతాయని చెప్తున్నారు. మరొక 500 కోట్లు ఆపరేషన్ గ్రీన్ కింద కేటాయించారు. ఆపరేషన్ గ్రీన్, ఈ ఆపరేషన్ గ్రీన్ అంటే ఏంటో తెలియాలి. వాస్తవానికి టొమాటో, పొటాటోకి సంబంధించినటువంటి వాటికి మద్దతు ధర కల్పించడము మరియు వాటికి సబ్సిడీ రూపంలో సహకారం, ఆ పంటలకు సహకారం అందించడం కోసం ప్రవేశపెట్టబడినటువంటి ఈ ఆపరేషన్ గ్రీన్ను ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కింద దీన్ని అన్ని పండ్ల తోటలకు మరియు అన్ని కూరగాయలకు కూడా దీన్ని వర్తింపజేశారు. యాక్చువల్గా ఆపరేషన్ గ్రీన్ అనేది కేవలం టొమాటో మరియు బంగాళాదుంపకు పంటకు సంబంధించిన దానికోసమే దీన్ని ప్రవేశపెట్టారు ప్రారంభంలో. ఈరోజు దీన్ని ఈ స్పెషల్ ప్యాకేజ్ కింద అన్ని కూరగాయలకు మరియు అన్ని పండ్ల తోటలకు దీన్ని కేటాయించారు. సో ఇదేమిటి అంటే చూడండి, కూరగాయలకు కానీ మరియు పండ్లకు కానీ మద్దతు ధర అనేటువంటిది కల్పించడం. అంటే సో పండ్ల తోటలను పెంచుకున్నటువంటి, కూరగాయలు పెట్టేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సో వారికి ఆ పంటకు మద్దతు ధర కల్పించి వారికి భరోసా ఇవ్వడము. తర్వాత 50% ట్రాన్స్పోర్ట్ ఖర్చు, తర్వాత వాళ్ళకి అయ్యేటువంటి కోల్డ్ స్టోరేజ్, ఆ పండ్లకు కానీ కూరగాయలకు కానీ ఏదైతే కోల్డ్ స్టోరేజ్ చేయబడతాయో దాంట్లో 50% గవర్నమెంటే భరించుకోవడం. సో ఈ కూరగాయలను మార్కెట్కి తీసుకెళ్లడం కానీ దీన్ని విక్రయించడానికి చేసేటువంటి ఏర్పాట్లో ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులో కూడా 50% గవర్నమెంటే బేర్ చేసుకునే విధంగా ఆపరేషన్ గ్రీన్ అని చెప్పేసి కూరగాయల పెంపకం, పళ్ళ తోటల పెంపకం యొక్క ప్రోత్సాహ కింద, రైతులకు భరోసా కింద ఈ 500 కోట్లు ఖర్చు చేయబడతాయి. ఇదే ఆపరేషన్ గ్రీన్. సో మొత్తానికి తీసుకుంటే పార్ట్ 3లో మనకు 1,50,000 కోట్లు ఈ విధంగా ఖర్చు చేయబడుతున్నాయి. ఓకేనా. ఫస్ట్ 1,00,000 కోట్లు అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ కింద బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడం కోసం, 10,000 కోట్లు మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్కు రుణాలు ఇవ్వడం కోసం, 20,000 కోట్లు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం, రుణాలు ఇవ్వడం కోసం, 15,000 కోట్లు పశు సంరక్షణ కోసం, 4,000 కోట్లు హెర్బల్ కల్టివేషన్ కోసం, 500 కోట్లు తేనెటీగల యొక్క సంరక్షణార్థము, మరొక 500 కోట్లు ఆపరేషన్ గ్రీన్ కింద అని చెప్పారు. ఇక మిగిలినవి పార్ట్ 4, పార్ట్ 5 అనేటువంటివి. సో పార్ట్ 4గా మనం తీసుకుంటే ఇక్కడ 8,100 కోట్లు అని చెప్పేసి ఖర్చు చేయబడతాయి అని చెప్పారు. సో ఇది వయబిలిటీ గ్యాప్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చెప్పారు. అంటే ఏంటంటే ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో ఖర్చులు పెరిగిపోయి ఆదాయం అనేది తగ్గుతుంది కాబట్టి, అంటే ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే ఈ వ్యత్యాసం ఉందో, ఆదాయానికి ఖర్చులకు మధ్య వ్యత్యాసం ఉందో దాన్ని వయబిలిటీ గ్యాప్ అంటారు. సో ఆ గ్యాప్ను ఫిలప్ చేయడం కోసం ఈ 8,100 కోట్లు
ఖర్చు చేయబడతాయి అని చెప్పేసి పేర్కొన్నారు. సో దీనిలో అంత వివరణాత్మకమైనటువంటి ఏమీ అవసరం లేదు. సో నెక్స్ట్ పార్ట్ 5. ఇందులో ఒక 40,000 కోట్లను కేటాయించారు. పార్ట్ 5 ఏమిటి అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏవైతే పనులు కల్పిస్తున్నారో ఏవైతే పనులు కల్పిస్తున్నారో వాటికి అదనంగా ఇంకా పనులు కల్పించడం కోసం, ఇంకా పనులు ఎక్కువగా కేటాయించడం కోసం ఇంక్రీజ్ అలోకేషన్ అని అన్నారు. అంటే MGNREGS కింద చేసేటువంటి పనులతో పాటు అదనపు పనులు కల్పించడం కోసం మరొక 40,000 కోట్లను ఖర్చు చేయబడతాయి. అంటే ఇవి అదనపు ఖర్చు అన్నట్టు, ఓకేనా. ఆల్రెడీ ఈ స్కీమ్ సెంట్రల్ స్కీము, ఈ స్కీము ఇంప్లిమెంట్ చేయడంలో ఫండింగ్ చేయబడుతుంది. ఈ ఫండ్స్తో పాటు ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కింద కరోనా పరిస్థితుల వల్ల ఉపాధి కోల్పోయినటువంటి చాలామంది కార్మికులు తమ స్వస్థలాలు చేరారు. కాబట్టి స్వస్థలాల్లో వాళ్ళు ఉపాధి పొందాలి అంటే ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు జాబ్ కార్డ్ ఇవన్నీ ఉపాధి ఉంది, వాళ్ళకి సరిపోయేంత ఉపాధి ఉంది. మరి ఇప్పుడు వలస కార్మికులు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళినప్పుడు వీళ్లకు పని కల్పించాలంటే అదనపు పనులు కేటాయించాల్సి ఉంటుంది. దానికోసం ఈ 40,000 కోట్లు అని చెప్పేసి మనకు పేర్కొన్నారు. సో ఈ విధంగా మనకు ఇది పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. సో ఇందులో మనకు పార్ట్ 2 కింద ఆల్రెడీ చెప్పుకున్నాం 3,10,000 కోట్లు అని చెప్పేసి. సో పార్ట్ 1 కింద మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇందులో మనకు 5,94,550 కోట్లని. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే మొత్తం 11,02,650 కోట్లు. సో ఈ స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ 5 పార్టులుగా మనకు ఖర్చు చేయబడతాయి. సో ఇవి కేటాయింపులు, ఓకేనా. ఇది కరోనా పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థకు మరియు ఉపాధిని కల్పించడం కోసము కార్మికులకు, రైతులకు, వలస కార్మికులకు వీళ్ళందరికీ భరోసా ఇవ్వడం కోసం ఈ ప్యాకేజ్ అండి, ఓకేనా. ఈ ప్యాకేజ్తో పాటుగా మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మనకు ఆల్రెడీ 1,70,000 కోట్లు కేటాయించారు. మనకు కరోనా పరిస్థితి ఎప్పుడైతే కరోనా పాండమిక్ ఎప్పుడైతే ప్రారంభమైందో సో మార్చి మంత్ ఎండింగ్ కల్లా ఈ 1,70,000 కోట్లను కేటాయించేశారు. దీంతో పాటు ఇంకా కొన్ని అదనపు రిలేటెడ్ ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉన్నాయి. వాటితో కలుపుకుంటే 1,92,800 కోట్లు అని చెప్పేసి నిన్న క్లాస్లో చెప్పాను నేను. సో దీని తర్వాత ఇక ఆర్బీఐ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 8,01,603 కోట్లు అవి. సో ఈ విధంగా 20,97,053 కోట్లు ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీగా ఖర్చు చేయబడతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన గురించి మనం నెక్స్ట్ క్లాస్లో వివరణాత్మకంగా తెలుసుకుంటాం. సో ఇది కూడా ఒక రకమైన ప్రోగ్రామ్ కాబట్టి సో ఈ 1,70,000 కోట్లు ఏ విధంగా ఖర్చు చేయబడ్డాయి, సో దీని యొక్క ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు ఏంటి అనేది మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాము. తర్వాత ఆర్బీఐ మెజర్మెంట్స్ అనేటువంటివి ఇక మామూలుగా విత్త నిర్వహణలో భాగంగా అనేక రకాలుగా సడలింపులు అనేటువంటివి చేయడం కోసం ఈ 8,01,603 కోట్లు కల్పించారు. ఇది బ్యాంకులకు ఈక్విటీ పరంగా కావచ్చు, తర్వాత ఈఎంఐలు మన ఫస్ట్ 3 months ఈఎంఐలు అనేటువంటివి కట్టనవసరం లేదు. సో తర్వాత కట్టాలని చెప్పేసి తర్వాత మళ్ళీ ఒక 3 months మొత్తం 6 months ఈ విధంగా అనేక రకాల ఆర్థికపరమైనటువంటి విత్తపరమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దానికోసమే 8,01,603 కోట్లు అని చెప్పేశారు. ఈ విధంగా మనకి 20,97,053 కోట్లు మనకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్గా మనకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్గా దీన్ని ఓవరాల్గా చూపించారు. సో వాస్తవానికి ఇది మాత్రం మనకు ప్రధానమైన కేటాయింపు. సో ఇక్కడ వరకు చేసేటువంటి దానిలో కూడా గవర్నమెంట్ చేసే దానిలో కూడా 100% గ్యారంటీ అని ఏదైతే చెప్పాం కదా, ఆ 100% గ్యారంటీ అంటే ఫస్ట్ బ్యాంకులు రుణాలు ఇస్తాయి. సో బ్యాంకులు పూచీకత్తు లేని రుణాలు వాళ్ళకు ఇస్తాయి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కు. వాళ్ళు ఒకవేళ చెల్లించకపోతే అప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే డబ్బులు ఏదైతే ఇప్పుడు 3,00,000 కోట్లు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కేటాయించినటువంటిది అంటున్నారు కదా, ఈ 3,00,000 కోట్లు డైరెక్ట్ ఇప్పుడే బ్యాంకులకు ఇవ్వరు. బ్యాంకులను ఫస్ట్ రుణాలు ఇవ్వండి. మీరు ఆ ఇచ్చిన రుణాలు పూచీకత్తు లేకుండా ఇచ్చేటువంటి లోన్స్ ఏవైతే మీకు రీపేమెంట్ కాకపోతే దానికి మేము బాధ్యత, దానికి మేము స్పెషల్ ఫండ్ కేటాయించామంటున్నారు. ఈ ఫండ్ ఇక్కడనే ఉంటుంది, వాళ్ళు లోన్స్ ఇస్తారు. వాళ్ళు రీపేమెంట్ చేసుకున్నారు అనుకోండి, గవర్నమెంట్ తిరిగి బ్యాంకులకు ఇవ్వనవసరం లేదు. అంటే ఇక్కడ గవర్నమెంట్ చేతుల నుండి నేరుగా ఈరోజు డబ్బులు ఏవి కూడా ఈ కేటాయింపులుగా వెళ్ళట్లేదు. అర్థమవుతుందా? సో ఇది ఒక రకమైన ప్యాకేజ్, అంటే ఒక రకమైన భరోసా. అందుకనే కొంత రాజకీయంగా కూడా దీనికి విమర్శలు రావడానికి కారణం ఏంటంటే నేరుగా ఇది ప్రజలకు లబ్ధి చేయడంలో చాలా తక్కువ లబ్ధి అవుతుంది. మిగతాదంతా కూడా ప్రకటన చేసిన విధంగా ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్లో నిధుల జారీ అనేది తక్కువ కనబడుతుంది అని అన్నారు. సో ఏదేమైనప్పటికీ మనకు పోటీ పరీక్షల నేపథ్యంలో మనకు ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో
ఏ రకమైనటువంటి కేటాయింపులు చేశారనేటువంటిది మనకు సమగ్రంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మనకు అది గ్రూప్ 1 మెయిన్స్లో కావచ్చు, ఇటు తర్వాత మనకు ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్లో కావచ్చు, బిట్ వైజ్గా కావచ్చు, లేదంటే క్వశ్చన్ మాదిరిగా కావచ్చు, దీని నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పాను. ఓకేనా. ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కిందనే ఇంకా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నాము ఆర్థిక రంగంలో అనేటువంటిది కూడా చెప్పారు. సో అదేంటో ఒకసారి చూద్దాము. అనేక రంగాలలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడము, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ అంశాలు చాలా వరకు చేశారు. ప్రతి సెక్టార్లో చేశారు. ఓకేనా. ఫస్ట్ వన్ మనం తీసుకుంటే కోల్ సెక్టార్. సో బొగ్గు గనులకు సంబంధించినటువంటి విభాగంలో మన కోల్ సెక్టార్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నాయి పరిశ్రమలు, బొగ్గు గనుల పరిశ్రమలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహించబడుతున్నటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఉదాహరణకు మన తెలంగాణలో సింగరేణి తీసుకుంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంది, స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంది. ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తన వాటాను విక్రయించుకుంటుంది. సో తద్వారా మన సింగరేణి కోల్ మైన్స్ అనేటువంటి సంస్థ ప్రైవేటీకరణ దిశగా మారుతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు మనం చూసాం. సో వాస్తవానికి ఇక్కడ చెప్పినటువంటిది అది వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే కోల్ సెక్టార్ ఏదైతే ఉందో దీనిలో ప్రైవేట్ పెట్టుబడులను, ప్రైవేట్ పార్టిసిపేషన్ను పెంచాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇందులో ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది పెంచాలి. ఓకేనా. ప్రైవేట్ భాగస్వామ్యం పెంచాలి. ఇప్పటివరకు ప్రభుత్వ భాగస్వామ్యంలోని బొగ్గు గనుల పరిశ్రమలు నడుస్తున్నాయి. దీనిలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలి. అలా పెంచడం వల్ల ప్రైవేట్ భాగస్వామ్యం కల్పిస్తే ఏమవుతుంది, ఇది కమర్షియల్గా పోటీ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు అన్నిటిని నిర్వహించేది కోల్ ఇండియా అండి. సో కోల్ ఇండియా అనేటువంటి ఒక అథారిటీ సంస్థ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటివి అన్నిటినీ కూడా నియంత్రణకు సంబంధించింది చేస్తుంది. సో మొత్తం అన్ని ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి బొగ్గు గనుల పరిశ్రమలు అన్నీ కూడా. అందులో కొన్ని కేంద్రం వాటా, కొన్ని రాష్ట్రం వాటాగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక అన్ని ప్రభుత్వపరమైనటువంటి బొగ్గు పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి పోటీ అనేది ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి కార్మికులు వాళ్ళు పనిచేసిన దానికి తగిన ప్రతిఫలం పొందడము, వాళ్ళ జీతాలు పొందడము, ఆ బొగ్గు గనుల పరిశ్రమలు లాభాలకు సంబంధం లేకుండా సో వీళ్ళ యొక్క సౌకర్యార్థమే మనకు చట్టాలు అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ పరిశ్రమలలో కార్మికులకు న్యాయం జరుగుతుంది ప్రధానంగా. సో ఆ పరిశ్రమ లాభాలు అనేది సెకండరీ థింగ్. ఓకేనా. పరిశ్రమ లాభాలు సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి, మనకు ఉపాధి కల్పించడము, కార్మికుల యొక్క సంక్షేమం. సెకండరీ థింగ్ పరిశ్రమ యొక్క లాభాలు. ఓకేనా. కాబట్టి బొగ్గు గనుల పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ పరంలో ఉండడం వల్ల లాభాలు అనేటువంటివి ఎక్కువ గడించలేకపోతున్నాయి. ఇప్పుడు ఈ పరిశ్రమలలో మెల్లగా కేంద్ర ప్రభుత్వం తన వాటా ఏదైతే ఉంటుందో ఆ వాటాను ప్రైవేట్ సంస్థలకు విక్రయించుకుంటుంది. దానివల్ల ప్రైవేట్ భాగస్వామ్యం పెరుగుతుంది. అప్పుడు వివిధ బొగ్గు పరిశ్రమలలో ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ పెట్టుబడిదారులు రావడంతో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి లాభాలు ఆర్జించే విధంగా పోటీని పెంచుతారు. దానివల్ల ఒక పరిశ్రమ ఒక్కొక్క బొగ్గు గనుల పరిశ్రమలలో పోటీ పెరిగి కమర్షియల్గా లాభాలు అనేటువంటివి పెరుగుతాయి. తద్వారా ఉత్పత్తి కూడా పెరుగుతుంది, నాణ్యమైన ఉత్పత్తి పెరుగుతుంది, ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు, ఇంకా ఎక్కువ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. కాబట్టి సో బొగ్గు పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయడం కోసము నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు చెప్తున్నారు. ఓకేనా. సో ఇది కోల్ సెక్టార్లో తీసుకున్నటువంటిది. తర్వాత ఫస్ట్ మనకి బొగ్గు గనుల పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం కూడా ఒక 50,000 కోట్లు ఖర్చు చేయబడతాయి. వాటికి మౌలిక సౌకర్యాల కోసము ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే విధంగా ఈ బొగ్గు గనుల పరిశ్రమలను డెవలప్ చేయడం కోసం 50,000 crores ఫస్ట్ గవర్నమెంట్ ఖర్చు చేయబడుతుంది. తద్వారా ఇందులో ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేటువంటి కల్పించబడుతుంది. దాని ద్వారా ఇది ఇక ముందుకెళ్తూ ఉంటుంది. పోటీ అనేటువంటి పెరుగుతుంది. పరిశ్రమలలో పోటీ పెరగడం వల్ల నాణ్యమైనటువంటి ఉత్పత్తి వస్తుంది. ఉత్పత్తికి తగినటువంటి విధంగా ఉపాధి అనేటువంటిది కలుగుతుంది అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇక రెండవది మినరల్ సెక్టార్. సో ఇతర ఖనిజాలకు సంబంధించినటువంటి విభాగంలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యంను పెంచాలి. అయితే ఆల్రెడీ ప్రైవేట్ భాగస్వామ్యం ఇతర మినరల్ సెక్టార్లో ఉంది, కానీ ఈ భాగస్వామ్యాన్ని పెంచాలి అంటున్నారు. ప్రైవేట్ పార్టిసిపేషన్ను ఎన్హాన్సింగ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇందులో ప్రజెంట్ అయితే 500 మైనింగ్ బ్లాక్లు ఏవైతే ఉంటాయో ఒక 500 మైనింగ్ బ్లాక్లను విక్రయించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు, లక్ష్యంగా పెట్టుకున్నారు. సో మినరల్ సెక్టార్లో కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్ను ఇంకా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. దాంతోపాటుగా ఒక 500 మైనింగ్ బ్లాక్లను విక్రయించాలి అని చెప్పేసి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత వెరీ ఇంపార్టెంట్, ఏకంగా డిఫెన్స్ సెక్టార్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించే విధంగా
ముందుకెళ్తున్నారు. రక్షణ రంగం అంటే ఈరోజు నూతన ఆర్థిక సంస్కరణలు 1991 నుంచి ఏదైతే ప్రైవేట్ రంగానికి ఎక్కువగా ప్రోత్సహించుకుంటూ వచ్చిందో అది నిదానంగా అన్ని పరిశ్రమల్లోకి అన్ని రంగాల్లోకి విస్తరించుకుంటూ వచ్చింది. సో ఇక్కడ ఈరోజు ప్రభుత్వం తన యొక్క పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రైవేట్ రంగానికి ఎక్కువగా ఊతమిస్తూ తద్వారా పోటీ ప్రపంచాన్ని పెట్టి తద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. మొత్తానికి ఏంటంటే దేశ సంపద అనేటువంటిది పెరగాలి మరియు స్వావలంబన సెల్ఫ్ రిలియంట్ ఇండియా అని అంటారు. సెల్ఫ్ రిలియంట్ ఇండియా అంటే ఏమిటి? ఇండియాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలి అంటే ఇలా ప్రభుత్వ రంగం సంస్థలలో కూడా వారికి భాగస్వామ్యం కల్పించాలి. ఆసక్తి కలిగినటువంటి ప్రైవేట్ దారులు ఎవరైతే ఉంటారో పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ సంస్థలలో వాళ్ళు పెట్టుబడులు పెట్టడం వల్ల వాళ్ళు లాభాలకు వచ్చే విధంగా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. తద్వారా ఉత్పత్తి అనేది పెరుగుతుంది, తద్వారా దేశ సంపద పెరుగుతుంది. కాబట్టి ఇది స్వయం సమృద్ధి వైపు వెళ్తుంది. అందుకనే సెల్ఫ్ రిలియంట్ ఇండియా మిషన్గా ఈ ఆత్మ నిర్భర్ భారత్ పేర్కొనడానికి అదొక కారణం. ఓకేనా? సో ఏకంగా డిఫెన్స్ సెక్టార్లో కూడా మనకు ప్రైవేటు పార్టిసిపేషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఎలా అంటే మనకు డిఫెన్స్ ప్రొడక్షన్స్ ఉంటాయి కదా, ఏవైతే రక్షణ ఉత్పత్తులు ఉంటాయో, సో రక్షణపరమైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆయుధాలు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, యుద్ధానికి సంబంధించిన సామాగ్రి కావచ్చు, ఈ ఉత్పత్తులన్నింటిలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కల్పించాలి. అందులో ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనే లక్ష్యంతో భారతదేశంలోని పారిశ్రామికవేత్తలకు ఈ రక్షణపరమైన ఉత్పత్తి సంస్థల్లో అవకాశం కల్పించడం వల్ల అప్పుడు మన స్వదేశీ పరిజ్ఞానంతో మనకు రక్షణపరమైనటువంటి ఆయుధాలను కానీ ఇతర సామగ్రులను కానీ ఉత్పత్తి చేసుకుంటాము. తద్వారా ఇది సెల్ఫ్ రిలియంట్ ఇండియాగా మారుతుంది అని చెప్పేసి మన కేంద్ర ఆర్థిక మంత్రి గారు మరియు ప్రధానమంత్రి గారు ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినప్పుడు ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఇక వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో డిఫెన్స్ సెక్టార్లో ఇప్పుడు మనకు ఎఫ్డిఐలు అనేటువంటివి 49% వరకు మనం అవకాశం ఉంది. ఓకేనా? ఎఫ్డిఐ సంబంధించినవి ఏవైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటామో, సో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకు డిఫెన్స్ సెక్టార్లో 49% వరకే ఉంది. అంతకంటే ఎక్కువ మనకు అవకాశం కల్పించారు. సో 51% మనకు ఇండియాకు సంబంధించింది ఉంటుంది, 49% విదేశీ పెట్టుబడులు ఉంటాయి. అయితే దీన్ని 74%కి ఇంక్రీజ్ చేశారు. ఓకేనా? సో రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటా 49% నుంచి దాన్ని 74%కి పెంచారు. అంటే 74% వరకు ఉండొచ్చు. ఇంతకుముందు మనకు లిమిట్ ఉండేది 49% కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇప్పుడు దాన్ని 74%కు పెంచడం అనేది జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలలో ఏవైతే ప్రభుత్వం నేతృత్వంలో ఉన్నటువంటి సంస్థలు ఉండవో అందులో 100% ఎఫ్డిఐలకు అవకాశం ఎప్పుడో కల్పించారు. సో ఒక డిఫెన్స్ లాంటి ముఖ్యమైనటువంటి పరిశ్రమలు మాత్రమే ఎఫ్డిఐలు 49% పరిమితం చేశారు. ఇది ఇప్పుడు ఈరోజు అది కూడా 74%కు మనం పెంచడానికి జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే చాలా విదేశీ సంస్థలు ఈ రక్షణపరమైనటువంటి రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు మనం రఫేల్ లాంటి యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశంలోని ఒక సంస్థ నుండి కొనుగోలు చేశాం. అలా అనేక దేశాలలో ఈ రక్షణపరమైనటువంటి ఉత్పత్తులు చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి అలాంటి పెట్టుబడులను మన దేశంలో ఆహ్వానించినట్లయితే, మన దేశంలో రక్షణ రంగంలోకి ఆహ్వానించినట్లయితే వాళ్ళు మన దేశంలో పెట్టుబడులు పెడతారు. మన దేశంలోని అలాంటి పరిజ్ఞానంతో రక్షణ ఉత్పత్తులు, ఇప్పుడు మన రఫేల్ యుద్ధ విమానం లాంటి రేపు అలాంటి టెక్నాలజీతో మన దేశంలోనే ఉత్పత్తి జరగవచ్చు. అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఫ్రాన్స్ దేశం నుంచి మనం తెప్పించుకున్నాం, మనం హర్యానా ప్రాంతానికి వచ్చి అటు నుంచి వచ్చిందని చెప్పేసి అన్నాం కదా. సో అంబాలా ప్రాంతం నుంచి అలా విదేశాల నుంచి మనకు రక్షణపరమైనటువంటి ఆయుధాలు కానీ విమానాలు కానీ క్షిపణులు కానీ తెచ్చుకోవడం కంటే మన దేశంలోనే వాటిని ఉత్పత్తి చేసేటువంటి విధంగా మన దేశాన్ని స్వావలంబన దిశ వైపు తీసుకెళ్ళాలి అంటే ఆ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇక్కడ మనకు ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే విదేశీ పరిజ్ఞానంతో మనం వాటిని కొనుగోలు చేసినప్పుడు అదే విదేశీ సంస్థలు మనకు ఇందులో పెట్టుబడి పెట్టి మన దేశంలోనే వాటిని ఉత్పత్తి చేస్తే మన దేశంలో ఉపాధి పెరుగుతుంది మరియు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉత్పత్తి అయినాయి అనేటువంటి ఒక ఇది అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇదొకటి గొప్ప విషయం, ఇది ఒక విషయం, ముఖ్యమైన విషయం. 49% నుంచి 74%కు పెంచారు అని గుర్తుంచుకోండి. తర్వాత సివిల్ ఏవియేషన్. సో సివిల్ ఏవియేషన్లో కూడా మనకు ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది పెంచాలి అని చెప్పేసి అంటున్నారు. సో మనకు ఈ సివిల్ ఏవియేషన్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా?
సో ఇండో ఎయిర్ స్పేస్ అని చెప్పేసి మనకు ఈ సివిల్ ఏవియేషన్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయితే చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అన్నింటిని కూడా సడలింపు చేస్తున్నారట. ఆ సడలింపు వల్ల ఒక 1000 కోట్ల రూపాయలు మనకు బెనిఫిట్ ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పౌర విమానాశ్రయాలు ఏవైతే ఉన్నాయో వీటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చాలి. సో మనకు విభజన చట్టంలో మనం చదువుకుంటాం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ప్రైవేట్ భాగస్వామ్యంతో, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో డెవలప్మెంట్ చేయాలి అని విభజన చట్టంలో మనం చదువుకున్నాం. సో ఆ రకంగానే భారతదేశంలో అనేక పౌర విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా డెవలప్మెంట్ చేయడం కోసం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత ఇక ఈ సివిల్ ఏవియేషన్లో కొన్ని పెట్టుబడులు పెట్టడానికి, కొంత మౌలిక సౌకర్యాలు కల్పించడం కోసం కూడా ఒక 2000 కోట్లు ఖర్చు చేయబడుతున్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే మెయింటెనెన్స్ ఖర్చు కానీ, రిపేరింగ్ ఖర్చు కానీ ఇలా ఉంటాయి కదా. సో అలా విమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్ కానీ, ఇతర రిపేరింగ్ సంబంధించింది కానీ దానికోసం అదనంగా ఒక 2000 కోట్లు ఖర్చు చేయబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా సర్వీసెస్ అనేటువంటివి ఆగిపోకుండా నిరంతరంగా ఈ ఎయిర్వేస్ సర్వీసెస్ అనేవి కొనసాగే విధంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాలు నడిచే విధంగా, విమానాశ్రయాలు నడిచే విధంగా సో ఇవి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో డెవలప్ చేయడము, అంతర్జాతీయ విమానాశ్రయాలుగా డెవలప్మెంట్ చేయడము, మరియు మెయింటెనెన్స్ ఖర్చు కింద ఒక 2000 కోట్లు ఫస్ట్ అయితే కేటాయించడం జరుగుతుంది అని చెప్పారు. ఇంకా ఈ రకంగా చాలా రంగాలలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నారు. సో నెక్స్ట్ వన్, పవర్ సెక్టర్. సో కేంద్రపాలిత ప్రాంతాలలో మనకు చాలా పవర్ యూనిట్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నాయి. అయితే కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లగా విక్రయించాలి, వాటిని ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పేసి భావించడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ పవర్ సెక్టర్కి సంబంధించింది కూడా అంటే కేంద్రం చేత నిర్వహించబడుతున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా సౌర విద్యుత్తుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దానికి తగు విధమైనటువంటి కేటాయింపులు ప్రభుత్వం చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుతూ మనకి సౌర విద్యుత్ అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకా మనం తీసుకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రధానమంత్రి ఈ విద్య అనేటువంటి ఒక ప్రోగ్రామ్, ప్రధానమంత్రి ఈ విద్య అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకురాబోతున్నారు. అంటే డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి అందించడం కోసం ఈ ప్రధానమంత్రి ఈ విద్య అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పాలసీ ఫర్ న్యూ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చారండి. ఏంటిదండి? పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పాలసీ ఫర్ న్యూ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ఆ ప్రభుత్వపరమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వావలంబన వైపు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక పాలసీ చేస్తున్నారు. సో ఆ పాలసీలో భాగంగా ఏం చేస్తున్నారు అంటే ఒక రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు అయితే ఉన్నాయో అన్ని పరిశ్రమలను వేరువేరుగా నిర్వహించడం కంటే వాటిలో 1 నుంచి 4 వరకు మెయిన్గా ఉన్న వాటిని నడుపుతూ మిగతావన్నిటిని కూడా అందులో మెర్జ్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్. ఇక మీకు సింపుల్గా అర్థం కావాలంటే బ్యాంకుల గురించి చెప్తాను ఎగ్జాంపుల్. ఏంటిదంటే మనకు ఈ వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ వాణిజ్య బ్యాంకులను ఏం చేస్తున్నారు, ఇప్పుడు అన్నీ కూడా మెర్జ్ చేస్తున్నారు. ఎస్బీఐలో కొన్ని బ్యాంకులు మెర్జ్ చేశారు, మళ్ళీ మొన్న కొన్ని బ్యాంకులు మెర్జ్ చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మనకు మినిమైజ్ వేస్టెడ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటున్నారు. అంటే పరిపాలన నిర్వహణ వ్యయం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవాలి, అది వృధా అయిపోతుంది. అర్థమవుతుందా? అనేక రకాలు, ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు, ఆ బ్యాంక్, ఈ బ్యాంక్, అనేక బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇంకోటని అన్ని బ్యాంకులు ఉండడం వల్ల ప్రజలకు కావాల్సింది బ్యాంకింగ్ సౌకర్యం. అది 1, 2 ఉన్నా సరిపోతుంది, 10 ఉన్నా అంతే చేస్తాం కదా. 10 బ్యాంకులు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఎక్కువగా బ్యాంకు ఫెసిలిటీస్ అయితే పొందాం. 1, 2 బ్యాంకులు ఉన్నా అదే, 10 బ్యాంకులు ఉన్నా అదే. ఒకే బ్యాంకు మీద అనేక బ్రాంచ్లు పెట్టవచ్చు కదా. కాబట్టి ఇన్ని బ్యాంకులు ఉండడం వల్ల ఏమైపోయింది, పరిపాలన నిర్వహణ వ్యయం అనేది ఎక్కువైపోతుంది. అందుకని వేస్టెడ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేసుకోవాలంటే చాలా బ్యాంకులను మెయిన్ బ్యాంకులో మెర్జ్ చేశారు. ఈరోజు ఎస్బీఐ అనేటువంటిది అతిపెద్ద బ్యాంకుగా మారడానికి కారణం ఏంటంటే అనేక బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కూడా అందులో మెర్జ్ చేశారు, అనేక బ్యాంకులు అందులో మెర్జ్ చేశారు. అలానే ఒక
ఏదైనా ఒక రంగానికి సంబంధించినటువంటి ప్రభుత్వపరమైన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఇప్పుడు బొగ్గు పరిశ్రమలు ఉన్నాయనుకోండి. సో బొగ్గు పరిశ్రమలు ఏకంగా అన్ని పరిశ్రమలలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలంటున్నారు. అలా కాకుండా దీనికి ఎగ్జాంపుల్ చెప్తే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పాలసీ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే, ఇప్పుడు బొగ్గు పరిశ్రమలు ఉన్నాయి, కోల్ ఇండియా ఉంది, సింగరేణి ఉంది, ఇలా అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఈ అనేక రకాల పరిశ్రమలు వేర్వేరు పరిశ్రమలు ఉండడం కంటే ఇందులో మెయిన్గా 1, 2, 3 పరిశ్రమలను కంపెనీలను కొనసాగిస్తూ మిగతా కంపెనీలన్నీ అందులో మెర్జ్ చేయడము, లేదా మిగతా కంపెనీలను ప్రైవేట్ పరం చేయడము, లేదా మిగతా కంపెనీలను హోల్డింగ్ కంపెనీస్కు విక్రయించడము, మిగతా యూనిట్స్ను. అర్థమవుతుందా? ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ యూనిట్స్ ఏమైతే ఉంటాయో ఆ యూనిట్స్ అనేటువంటివి మెర్జ్ చేయాలి, లేదంటే ప్రైవేటైజేషన్ చేయాలి, లేదా హోల్డింగ్ కంపెనీస్కి విక్రయించాలి అని చెప్పేసి అంటున్నాం. ప్రైవేటైజేషన్ అంటే పెట్టుబడులను ఆహ్వానించడం, అందులో కొంత వాటా ప్రైవేట్ పరం చేయడం. మొత్తానికి విక్రయించడం అంటే హోల్డింగ్ కంపెనీస్కి, ఇప్పుడు రిలయన్స్ లాంటి ఏదో ఒక కంపెనీకి ప్రభుత్వానికి సంబంధించిన ఒక యూనిట్, పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక యూనిట్ను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడం, హోల్డింగ్ కంపెనీస్కి విక్రయించడం. సో ఈ రకంగా చేస్తే అప్పుడు ఏమవుతుంది? సో ఈ నష్టాలు అనేటువంటివి తగ్గిపోతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఈరోజు నష్టాలలో ఉన్నాయి. ఈ నష్టాలను తగ్గించుకోవచ్చు. తర్వాత అనేక యూనిట్స్ను ఒకే దానిలో మెర్జ్ చేయడం వల్ల పరిపాలన నిర్వహణ వ్యయమును తగ్గించుకోవచ్చు. అంటే వృధా అనేటువంటిది కాదు. సో ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పాలసీ ఫర్ న్యూ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పేసి అంటున్నాం. ఇక తర్వాత ఇంకా మనం చూస్తే ఇందులోనే వెరీ వెరీ ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరిస్థితుల కాలంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరింది ఏంటి అంటే హెలికాప్టర్ మనీ అని చెప్పి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది కాబట్టి అన్ని వ్యాపారాలు కానీ, పరిశ్రమలు కానీ, అన్ని కంపెనీలు కానీ సో కొన్ని నెలల వరకు ఉత్పత్తి లేకుండా నిలిచిపోయినాయి కాబట్టి, ఉద్యోగాలకు జీతాలు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి, ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలను ఆదుకోవాలన్నా, వ్యాపార రంగాలను అభివృద్ధి చేయాలన్నా, మరియు ప్రభుత్వానికి కూడా ట్యాక్సెస్ తగ్గిపోయినాయి కదా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒక నెలలో రావాల్సినటువంటి దానిలో ఒక నెలలో 1,00,000 కోట్లు రావాల్సి ఉంటే అందులో కేవలం 2,000 కోట్లే వసూలైనాయి అని చెప్పారు. దాని అర్థం ఏంది? ట్యాక్సెస్ అంత తక్కువ రావడానికి కారణం ఏంటంటే అసలు ఎక్కడ ఏ పనులు నడుస్తలేవు, పబ్లిక్ నుంచి ట్యాక్స్ ఎట్లా వసూలు అవుతుంది కదా. సో కాబట్టి అనేక ఇబ్బందులలో రాష్ట్రాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలన్నా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు కొనసాగించుకోవాలన్నా, ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మిగతా ప్రాజెక్టులు రాష్ట్రాలు నిర్వహించుకోవాలన్నా, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు నడుపుకోవాలన్నా, ప్రభుత్వం యొక్క నిర్వహణ జరగాలన్నా, మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పరిశ్రమలకు ఆర్థిక భరోసా ఇవ్వాలన్నా, సో రాష్ట్రానికి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. అందుకే హెలికాప్టర్ మనీ అని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకమైనటువంటి సిఫార్సు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే హెలికాప్టర్ మనీ అనేటువంటి కరెక్ట్ కాదు అని చెప్పి ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది రాష్ట్రాలకు. సో మీరు ఈ రాష్ట్ర జీడిపిలో 3% వరకు FRBM యాక్ట్ ప్రకారము రుణాలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? జీడిపిలో 3% వరకు రుణాలు తెచ్చుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకురాకూడదు. FRBM యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి మనకు 2003లో వాజ్పేయి గవర్నమెంట్ చేసింది. సో ఈ FRBM యాక్ట్ ప్రకారము ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా రుణాలు చేయడానికి వీల్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం చేసే రుణం ఎంతవరకు ఉండాలంటే రాష్ట్ర జీడిపిలో 3%కు మించకుండా రుణం చేయాలి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం 3% నుంచి 5% పెంచింది. అప్పులు తెచ్చుకోండి, ముందు వ్యవస్థను బాగు చేసుకోండి, అంతేగాని హెలికాప్టర్ మనీలు మనొకటి ఏం లేవు అని చెప్పేసి ఈ రకంగా ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. అంటే FRBM యాక్ట్ను 2003 ప్రకారం ఏదైతే రాష్ట్ర జీడిపిలో 3%కు మించకుండా లోన్స్ తెచ్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉందో ఆ లిమిట్ను 5%కు పెంచడం జరిగింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి సంబంధించినటువంటి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు. ఓకేనా? ఆర్థికపరమైనటువంటి సహకారము. ఓకే. సో మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటిది, దాని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.